24/7 జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా సీరియస్ ఉండాలి. అర్థం చేశారే లేదు. ఈ పోలీస్ స్టేషన్ చూసారే మనం ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక రిలాక్సేషన్ తీసుకుంటే సేఫ్టీ వాళ్ళు కూడా సెలవులు ఇచ్చే విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు. చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు మీ పొలం ఏంటి మనం అదొక్కటి చెప్పాలి. మాకు వాళ్ళ పేరెంట్స్ కూడా కూడా రిలీజ్ చేశారు రీసెంట్ గా. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా. మీకు కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకుంటారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటానంటే కొంతమంది మన డిపార్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. అలాగే నేను అమాయకుల నమ్మకం కూడా మీరు పెడతాను. నేను ఒకటే మాట్లాడుతానంటే ఎక్స్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, వీళ్ళు ఏదో పెడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి నోటి మీద రెక్కలు విడిచి చుట్టా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అయితే భారత్ స్వేచ్ఛాపరం కదా. ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి ఎంతో బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వేచ్ఛ ప్రకటన మాట్లాడారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీఎం మాట్లాడే మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? అంటే పులివెంద రాగమ్మ అనే అమ్మాయిని చాలా టోటల్ గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి పులివెంద నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకుని ఆ రోజు కార్యకర్తల పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు ఆఖరికి హోమ్ గార్డ్ వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని లాడ్ నాట్ సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.